గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు ఉచితమైనటువంటి ఒక క్వాలిటీ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు దాదాపు ఒక 1000 పైచిలకు రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించినటువంటి విషయం తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్రంలో అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైనటువంటి విధానం కనబడతా ఉంది. నిర్వహణ లోపం కనబడతా ఉంది. ఫుడ్ బాగలేదని, లేదంటే పాములు వస్తున్నాయని, ఎలుకలు పడ్డాయని, లేదంటే తినేటువంటి కూరలలో కావచ్చు, అన్నంలో కావచ్చు బల్లులు పడ్డాయని, లేదంటే పిల్లలకు అస్వస్థత కలిగి హాస్పిటల్ల పాలు కావడం కావచ్చు. ఇప్పటికే దాదాపు 57 మంది గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో చదువుకు దూరం ఉన్నటువంటి వర్గాలు, ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో పెద్ద చదువులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉండొద్దు, వాళ్ళందరికీ అన్ని వర్గాలతో సమానంగా చదువులో కూడా అవకాశం ఉండాలి, డబ్బుతో సంబంధం లేకుండానే, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండానే అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వాళ్లకు ఉన్నత స్థాయి విద్యను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలల వ్యవస్థనే కనుమరుగు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆయన రావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే గురుకుల పాఠశాలలు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా గొర్రెల పంపిణీ, ఇవన్నీ కూడా కనుమరుగు అయిపోతున్నాయి. చేప పిల్లల పంపిణీ కావచ్చు, పేదవాళ్లకు పండగల సందర్భంగా వాళ్ళని గౌరవించి దుస్తులు పంచి వాళ్ళకు గొప్పగా పండగను జరుపుకునేటువంటి అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా కనుమరుగు చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగానే గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు బాగలేవు, అక్కడ పిల్లలు చనిపోతున్నారు కాబట్టి అక్కడికి పిల్లలను పంపొద్దనేటువంటి ఒక అభిప్రాయానికి తల్లిదండ్రులు వచ్చేటువంటి పరిస్థితికి ప్రభుత్వమే కావాలని దీన్ని చేస్తున్నది. ఎందుకంటే ఈసారి పోయిన సంవత్సరానికి అంతకుముందు సంవత్సరానికి చూసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మిషన్ రేషియో తగ్గిపోయింది. మేము నిజంగా కూడా చెప్పాలంటే ఆ రోజు అడ్మిషన్ల కోసం పోటీ పడుతురు. మేము 40-50 వేల సీట్లు ఈ 4 వ్యవస్థలలో ఇయ్యగలిగితే 4 లక్షల 5 లక్షల అప్లికేషన్లు వచ్చేటి. కానీ ఇలా అప్లికేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, చేరేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల యొక్క జీవితాల మీద భద్రతనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థ అంటే అదొక అనాథ వ్యవస్థలాగా తయారైంది. సకాలంలో వాళ్ళకి ఇచ్చేటువంటి ఏ సౌకర్యం కూడా కంటిన్యూ చేయడం లేదు, బడ్జెట్స్ రిలీజ్ కావడం లేదు. ఇవన్నిటిని కూడా ఇలా పిల్లల మనసులు చెదిరిపోయినాయి, పిల్లల తల్లిదండ్రుల మనసులు కూడా చెదిరిపోయినాయి. రానున్న కాలంలో గురుకుల పాఠశాల వ్యవస్థనే మరి ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే జగిత్యాల జిల్లాలో అనేక సంఘటనలు, రాష్ట్రంలో అనేక సంఘటనలు, మనకు కొరుట్ల నియోజకవర్గంలో ఒక స్టూడెంట్ చనిపోయిన, పాము గుడి చనిపోయింది, మళ్ళీ అదే స్కూల్లో మళ్ళీ అస్వస్థతకు గురైంది. జగిత్యాలలో కూడా అట్లే జరిగింది. నిన్నగాక మొన్న ధర్మపురిలో కూడా మరి మైనారిటీ జూనియర్ కాలేజీలో, రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీలో మరి భోజనం వికటించి 5-6 పిల్లలు అస్వస్థతకు గురై రాత్రిపూట ఏం చేయాలనో తోచని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వచ్చి ఆందోళన చేస్తే అప్పటికప్పుడు మరి వాళ్ళని ఆసుపత్రికి పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్వహణ. ఇది మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇది మంచిది కాదు. పేద ప్రజల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇది మంచిది కాదు, ఇది సమాజానికి మంచిది కాదు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ కలెక్టర్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వచ్చింది
ఇక్కడ ఆందోళన చేయడానికి కాదు. ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో తెలుసుకొని మళ్ళీ మీ దృష్టికే తీసుకురావడానికి. మీరు నిజంగా వాటి సరిచేస్తారా సరిచేయరు అనేది మీ విజ్ఞతకు వదిలేస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను పిల్లలతో మాట్లాడకుండా నిర్బంధించి కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రావద్దు అనేటువంటి ఒక ఆంక్ష ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. స్వేచ్ఛగా మీకు ధైర్యం ఉండి, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఎవరినైనా అలౌ చేసి పిల్లలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం జరగాలి. మాకు ఏ సమస్యలు లేవు, మేము ఇక్కడ చాలా గొప్పగా ఉన్నాం, మా ఫుడ్ సిస్టమ్ అంటే బాగున్నది, మాకు చదువు కూడా బాగున్నది, ఫ్యాకల్టీ బాగున్నది, అన్ని రకాల లెక్చరర్స్ కూడా మాకు ఉన్నారని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. దాన్ని వదిలేసి మీరు గేట్లకు తాళాలేసి మేము ఎవరు రానియమని చెప్పేసి ప్రిన్సిపాల్ను బెదిరించి చేయడం సరైనటువంటిది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన పైన కూడా విచారణ జరగాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.